ఆహారం ఉండాలన్నయ్య మాకు రామచంద్ర, లక్ష్మణ. మరి ఎన్ని ఉన్నాయి, మీ సమూహం ఎంత అని అడుగుతున్నావేమో. పేరు, ప్రతిష్టలు, బలము, ఆయుధాలు పట్టుకోగలిగిన వాళ్ళే సుమారుగా 5 కోట్ల మంది ఉన్నారు. అంటే లెక్కకు వచ్చే మనుషులే, కోతులే 5 కోట్లు ఉన్నాయి. మరి లెక్కకు లేని ఈ పేర్లు యాది లేదు నాకు. కోటాను కోట్లు ఉన్నాయి. మరి ఇంతమంది అవసరమా మనకు? ఇక వాడి మా సమూహం ఎట్లా ఉంటుందంటే, వస్తే గ్రూపే, లేకపోతే 0. వస్తేనేమో మొత్తం మంది వస్తారు, లేకపోతే రారు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ పోయినట్టే మనం ఉండాలి. అదంతా ఉండే కానీ మరి ఇప్పుడు వాళ్ళని పిలుస్తావా? ఇప్పుడే పిలుస్తా కానీ మరి ఇప్పుడు పిలవాలన్నా తప్ప? మరి అంతా వచ్చి ఎండుతారు. కేక వేసే వరకల్లా వచ్చినట ఆకుపచ్చ కోతులు, పసుపచ్చ కోతులు, నల్ల కోతులు, తెల్ల కోతులు, ఎర్ర కోతులు, పొడవు మూతి, పొట్టి మూతి, తోక ఉండి తోకలేక, అవన్నీ వచ్చి మనకి ఇప్పుడు అందులో కనిపిస్తాయి. దేంట్లో? ఛానల్లో, అనిమేల్స్ ఛానల్లో కనిపిస్తాయి. ఎన్ని రకాలైన కోతులు. ఇవన్నీ రామాయణం కాలం నాటివే, అప్పుడు ఉన్నాయి. కీక వేస్తే వస్తే ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ఒక సముద్రం, ఇటొక సముద్రం అయింది, అటొక సముద్రం అయింది. వాళ్ళు వస్తూనే ఉండట. వచ్చిన తర్వాత ఏమైపోయింది? లక్షణాలు ఎటువంటి అట? అందరికీ రాముడిని చూడాలని, అందరూ రాముడి దగ్గరికి పోవాలని, అందరూ రాముడితో ఫోటో దిగాలని ఉండదా కోరిక? వాడు గింతంత ఉన్నాడు కోతి, వాడు వచ్చి రాముడి భుజం మీద చేస్తున్నాడట. సుగ్రీవుడు చూడండి, అయ్యి అటు జరుగు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? భుజం మీద చేయి వేస్తున్నావు. అట్టనా? అయితే మేము పోతాం. ఎందుకోసం అంటే ఎలక్షన్ పార్టీలు పెట్టినట్టు అండి. కొంచెం ఏమన్నా అధికారం కోపగిస్తే వీడు పోంగ గూడం గుర్రం పోంగ గూటం బిక్కపోయినట్టు ఇంకో 50 మంది పట్టుకొని పోతాడు. రాముడికి వాడు సెకండ్ ఇస్తున్నాడట. గాయని నేను ముట్టుకుంటానే, ఆ ముట్టుకుంటే నువ్వు ముట్టుకోవచ్చు కానీ నేను ముట్టుకోరాదా? ఏయ్ మర్యాదగా మాట్లాడరా. మర్యాద ఏమన్నా? మర్యాద నీకు నాకు, మేము పోతాం. పోదాం పాడరా. ఎంతమంది చెప్పలేదు. మీరందరూ రామునికి కాపలా ఉండాలి రాత్రి. నేనుంటా అంటే నేనుంటా. అందరూ ఉన్నారండి. ఎంతసేపు ఉంటారు కాపలా? భక్తితోని కాపలా గాయరు, భయం ఉంటే కాపలా కాస్తారు. మా దగ్గర ఏకాం భజన పెట్టిండ్రు. ఏకాం భజన అంటే సప్తాహం భజన పెట్టిన 7 రోజులు. పొద్దున్నాక భజన బాగానే జరిగింది. రాత్రి నాకేమైపోయిందంటే తాళాలు బంద్ అయినాయి, తప్పెట్లు బంద్ అయినాయి, పాడేవాళ్ళందరూ బంద్ అయినారు. ఎవరో 2-3 పాపం బాధకో భక్తికో చేస్తున్నారు. 3 పడుకున్నారు. వాళ్ళ చుట్టూ చేరి వీళ్ళు భజన చేస్తున్నారు. ఇంతలో నేను పోతే ఏమైందమ్మా భజన? ఇగో అందరం అంటున్నారు. కానీ ఈ పన్నవాళ్ళ చుట్టూ భజన చేయడం ఎంత అవలక్షణం ఇది. ఎప్పుడు చేస్తారు పన్నవాళ్ళ చుట్టూ కూర్చొని భజన? మీరు ఎందుకు అన్నారయ్యా ఇట్లా భజన చేయించుకోవడం అంటే? ఏమనుకుంటున్నారు మీరు అంటే? అట్టనా అయ్యగారు నిలబడి నిద్రపోయింది కానీ ఇక వండలేదండి వాడు. అందుకోసం భయంతో నడుస్తుంది హుకుమత్తోని పని, కానీ భక్తితోని నడవదు. అందుకోసమే కొన్ని చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు ఉండాలి. మా సత్సంగానికి అక్కడ గీతా సత్సంగం ఉంది ఒకటి. ఆ సత్సంగానికి ఒక ధనవంతుడు అంబులెన్స్ కొనిచ్చిండండి. అయ్యో అందరికి అవసరమే కదా ఎప్పుడో. అయితే అది ఎవరు కొనిచ్చిండ్రు? కొనిచ్చిన తర్వాత వాళ్ళు హారతి తెచ్చిండ్రు, నేను కొబ్బరికాయ కొట్టినా. మరి దాన్ని ఎక్కాలి కదా ఎవరన్నా. ఎక్కాలనుకుంటే అందరూ ఏమండి కొన్నవాళ్ళు మీరు ఎక్కుతా? మేము కొనిచ్చాం కానీ గండ మేము ఎందుకు ఎత్తుకుతాం? మరి దానికి 4 గీరల్ని, అది దానికి ఇంజన్ ఉన్నది అన్న తర్వాత ఒక మాట మాట్లాడడం జరిగింది. అమ్మా, అయ్యలారా, అమ్మలారా, సోదరులారా, ఇప్పుడు ఎక్కితే మళ్ళీ ఎక్కే అవకాశం రాదు. ఇంకేం లైన్ పట్టిండు. కారణం ఏమిటంటే ఏదో ఒక విషయం తెలిసిన వాళ్ళు కావాలి. ఈ కోతులన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం సాధ్యం కాదు రామచంద్ర. నిద్రపోదామంటే వీళ్ళందరూ తెల్లదాక ఉండి ఎవరు అన్నారంటే వానరులే పన్నారు. వాళ్ళ రక్షణ కోసం రామలక్ష్మణులు వాళ్ళని రక్షిస్తున్నారట చుట్టూ తిరుక్కుంటూ. మరి రక్షకుడు ఎవరండి? పరమాత్ముడే.
అందుకే ఇక్కడ రక్షకుడు ఎవరు? అందుకే మొక్కినవాడు భక్తుడు ఏమని మొక్కిండు? ముక్తానాం పరమాగతి. నాకు గా పనియ్యు అంటే ఏం కష్టమో కనుక నీ ఇష్టమున్న పని చెప్పు. నీ ఇష్టమున్న చెప్తే ఏమవుతుంది? నేను చేసే పనిలో కష్టమున్నా అది నీకు ఇష్టమైంది కనుక నన్ను మెచ్చుకుంటావు. అందుకోసమే పరమాత్ముని మీద భారం పెట్టి ఏ పని చేసినా కూడా ఏ భయము, ఏ చింత, ఏ దోషం, ఏ పాపం, ఏ విషయం రాదు. అందుకే దాన్ని సమర్థించేవాళ్ళు ఉండాలంటారు. పురాణానికి రాగా పాల బిందె పట్టుకొని వస్తుంది, అందరికి పోయాలని ఒక అమ్మగారు. బిందె నెత్తి మీద ఉంది, పోటరాయి కాలుకు దాకింది, అడ్డం పడ్డది, పాలు పోయినాయండి. బియ్యం పోయితే ఎత్తుకోవచ్చు, మట్టి దుబ్బను చెరుకోవచ్చు. పాలు కింద పడితే దెబ్బ కంటే ఆమెకు అనుమానం ఎక్కువైంది. లేక లేక రాక రాక బిందెడి పాలు తీసుకొని వస్తే ఈ ఆశ్రమం దగ్గర రాగానే బోర్లవాడన్న, ఇది బోర్ల పడ్డట్టు మా ఇంట్లో ఏమన్నా అవుతుందా అయ్యగారు అని అడిగింది. మాకేమన్నా కాదు కదా బిందె కింద పడినదు. తల్లి నీకు శుభం జరుగుతుంది. అదేంటి నా మెప్పు కోసం చెప్పకండి, నిజమైంది ముచ్చటనే చెప్పండి. మాకేమన్నా అవుతుందా? కాదు తల్లి, ఇది కొంచెం వివరించండి. పాలు తీసుకొని నా వస్తువులో నీ శ్రద్ధ ఉంది, సంతోషం. పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆవు దగ్గర నుంచి. ఆవు దగ్గర నుంచి పాలు వచ్చినాయి కదా. ఆవు ఏం తింటే వచ్చినాయి పాలు? రైట్. గడ్డి ఎక్కడ మొలిచింది? మరి పాలు ఎక్కడ బోర్ల పడ్డాయి? అంటే భూదేవికి అభిషేకం చేసినావు, ఇంతకంటే భాగ్యం నీకేమున్నా? అయ్యగారు మళ్ళొక్కసారి కూడా ఎప్పుడన్నా భగవంతుని దయ ఉంటే గిట్నే కానీ అన్నారు. అందుకోసమే చెప్పేటువంటి వాడు చాలా అద్భుతంగా, ఆనందంగా, అనుమానాన్ని పోగొట్టుకునేవాడు ఉండాలి. కనుక అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అవ్యయ. పరమాత్మునికి అవ్యయ అని పేరు. అవ్యయములంటే వ్యయము లేనివాడు. అందుకే ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, పరంజ్యోతి అని పేరు. జ్యోతిలోంచి ఎన్ని జ్యోతులు వెలిగించినా మొదటి జ్యోతి చిన్నపోకుండా ఉన్నట్టే భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికే నన్ను రెడీ ఉన్నానయా, అడుక్కోవడమే మీకు రాదు అంటాడు. అవ్యయుడు. ఏ విషయంలో ఆయనకు దయ అవ్యయం, ప్రేమ అవ్యయం, ధైర్యం అవ్యయం, పరాక్రమం అవ్యయం, ధనము అవ్యయం. ఏది కూడా వ్యయమైపోయే వస్తువు ఆయన దగ్గర ఏదీ లేదు. అందుకే ఆయనకు గొప్ప పేరేమిటంటే అవ్యయ పురుష అన్నాడు. పురుష అంటే మరి మేమందరం కాదా పురుషులం? కాదు. మీరెవరు అంటే పురుష ఆకారం దాల్చిన శరీరాలే. కానీ పురుష అంటే అర్థం ఏమిటట? అందరినీ ఉజ్జీవింపజేసేవాడు. ఉన్నదానికంటే, ఉన్న స్థానం కంటే ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేవాడి పేరు పురుష. కేవలంగా మీసాలు గడ్డాలు వస్తే పురుషుడు కాదు. అందుకే గోపికలకు వ్రజంలో, బృందావనంలో రాసక్రీడ ఆడేటప్పుడు అందరూ వెళ్ళారు. గోపికలంతా వెళితే వాళ్ళు ఎట్లా నిలబడాలి, ఎట్లా కాలు ముందుకు పెట్టాలి, ఏ భంగిమ ఎట్లా పెట్టాలి, ఎట్టెట్లా కాళ్ళు చూపెట్టాలి, నృత్యం పట్టాలి అని తాను చేసి చూపిస్తున్నాడు. అక్కడ ఏముంది అంటే పురుషులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టింది. ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, శివుడు, ఇంకా ఇతరత్ర దేవతలందరూ కూడా అక్కడ దాకా వచ్చి ఏమన్నారట అంటే, నారదుడు వచ్చి బోర్డు చూడకుండా లోపలికి పోతుంటారు. ఏ నారద ఆగు, అడు చూడు, ఏముంది అక్కడ? పురుషులకు ప్రవేశం లేదు. అవును, పురుషులకు ప్రవేశం లేదు. అంటే మనం పోవచ్చా అంటే మీరు పురుషులా? ప్రపంచంలో పురుషుడు ఒక్కడే ఆయన్ని, మిగతా వాళ్ళందరూ కూడా జీవులే. వీళ్ళు రక్షించగలిగిన వాడు పురుషుడు. పురుషులలో ఇంకా ఉత్తర పురుషుడు అంటే
ఆ ఉత్తర పురుషుడు అంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త చెప్పేవాడు. ఉత్తమ పురుషుడు, ఉత్తమ పురుషుడు అంటే లోకంలో ఉపయోగపడేటువంటి యొక్క కార్యకలాపాల ద్వారా అందరినీ సంతోషపరిచి అందరితో పాటు తాను సంతోషంగా ఉండేవాడు ఉత్తమ పురుషుడు. మరి ఈయనెవరు? పురుషోత్తముడు ఈయన. అందుకోసమై ఆయన అవ్యయుడు. ఇవ్వడమే తప్ప తీసుకోవడం అనేటువంటిది నాకు అలవాటు లేదు. తీసుకోవడం అనేటువంటిది కూడా అలవాటు ఉంది. ఏం తీసుకుంటాడు? నీకు కావలసిన అన్నీ ఇస్తాడు. నీ మనస్సును తీసుకుంటాడు. ఇస్తే నువ్వు మనస్సును అర్పణ చేసినావా ఇంకా ఏమీ కోరడు సుమా. నీకు ఏ జన్మలో ఏది కావాలో కాదు, నీకు అసలు జన్మనే లేకుండా చేసేస్తాడు. తన స్థానంలోనే ఉంచుకుంటాడట. పరమాత్మ ఎప్పటికీ తన నీడలోనే ఉంటాడు. పురుష సాక్షి, దేనికైనా ఇతడు సాక్షిభూతుడే. ఏ పుణ్యము ఏ పాపము ఏది ఈయనకు అంటదు సుమా. జరాసంధుణ్ణి చంపేటప్పుడు ఉపాయం చెప్పాడు. జరా అని ఒక రాక్షసి, జరాసంధుని యొక్క తల్లికి జరాసంధుడు ఎట్లా పుట్టాడట అంటే 2 ముక్కలుగా పుట్టాడట. నిలువుగా వస్తే మనిషిని ఎట్లా ఉంటాడో 2 ముక్కలుగా. పుట్టక ఇట్లాంటి వాడు పుట్టాడు ఏమిటి? అయినా ఈ 2 ముక్కలను మనం ఎట్లా పెంచుతాం? తీసుకువెళ్ళి బయట వాడేసి రాపమని చెప్పి పంపిస్తే ఆ ప్రాంతానికి జరా అని ఒక మాయావి వచ్చినట్టు రాక్షసి. వీని పేరు సందుడు. అంటే సందు ఉంది కదా శరీరానికి, ఆ 2 ముక్కలు తీసి అతుకుపెట్టి ప్రాణం పోసింది. ఏడవడం ప్రారంభం చేశాడు. దాని తర్వాత ఆ రాజుగారిని పిలిచింది. ఏమయ్యా, ముక్కలైతే బారేస్తారా? ఇవన్నీ అంటిపెట్టిన పెంచుకోండి. మరి వీడికి పేరేం పెట్టాలి? జరాసంధుడు. ఎవడైతే వీడిని ఇలాగా చీరుస్తాడో అప్పుడే వాడిని ప్రాణం పోతుంది. ఒకవేళ చీల్చిన తర్వాత నా మాయా ప్రభావం చేత మళ్ళీ అతుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడు భీముణ్ణి అర్జునుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళినాట. గిరివ్రజము. ఎవరిదది? ఊరు జరాసంధుడిది. యుద్ధం జరుగుతోంది. చూపించాడు. తనకేమంటుకో తాను యుద్ధం చేయలేదండి. ఓ పుల్ల తీసి ఇలా అని వేశాడట. భీముడు గ్రహించాడు, చేశాడు. మళ్ళీ అతుకుంది. ఎట్లా చేద్దాం ఉపాయం అనుకున్నాడు. ఈసారి ఇట్లా తీశాడు. ఇది ఇటు బారేసాడు, అది అటు ఉల్టా బారేస్తే కొట్టుకున్నది పోయిండట జరాసంధుడు. కానీ మరి ఈయన ఎవరట? సాక్షి. నువ్వు చేసిన దానికి నేను సాక్షి. నిజంగా నేను ఏకాశినాడు గారెలు తినంగా ఎవ్వరు చూడలేదు. నేను అక్కడికి వెళ్ళి లోపల తలుపులు పెట్టుకొని తాళం వేసుకొని కూర్చున్నా. పిచ్చివాడ, చూడవలసిన వాడే చూశాడు. ఆయన చూడకుండా మనం ఏమి చేయలేము లోకంలో. అందుకోసమై ఆయన ఆజ్ఞతో చేసావా సంతోషపడతాడు. కానీ ఆజ్ఞ లేకుండా చేసేవా చూడడు అనుకోక సుమా చూస్తూ ఉంటాడు. సాక్షిభూతుడు. ఆయన రూపంలో మనకు 2 సాక్షులు కనిపిస్తున్నాయండి ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు. ఉదయం ఆయనే, సాయంకాలం ఈయనే. ఏ పని చేసినా సాక్షి. అంటే దేనితో చూస్తే సాక్షి? మన కళ్ళతో చూడాలి. అందుకే విశ్వరూపంలో ఏం చూపిస్తారు? సూర్యునిలో ఒక కంటిలో ఉంటాడు, చంద్రుడు ఒక కంటిలో ఉంటాడు. అంటే వీళ్ళు ఎవరు అంటే జగచ్చక్షువు అంటారు. పరమాత్ముడి యొక్క నేత్రస్వరూపాలే వీళ్ళు గనక మనం ఏం చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు అంటే 2 పనులు చేయాలి. మరి సూర్యుడు దేనికి ప్రేమ పడతాడు? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియో భాను. దండం పెడితే చాలండి. మరి అంత దూరం పోయి పసుంక వేసి వద్దామా? పోనీ ఇక్కడి నుంచి విసిరితే అక్కడికి పోతుందా? మరి అన్నిటికంటే గొప్ప ఏమిటంటే శరణాగతి. అయ్యా జరిగింది తప్పుగో గిట్రా ఒకసారి
ఏమనుకోకు సుమా, జరిగింది జరిగింది. నేను కూడా మనసులో పెట్టుకునేవాడిని కాదయా, అయిపోయింది పో, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మనమే. దేంతోనైంది ఇది? నమస్కారం. ఒక సాక్షిని మెప్పించినవా మనం? ఉదయం లేవగానే సూర్యభగవాన్. మరి చంద్రుని ఎట్లా మెప్పించాలి? ఆయన ఎక్కడి నుంచి పుట్టిండు? పాల సముద్రం నుంచి పుట్టిండు. పాల సముద్రం నుంచి పుట్టిన వాడికి హాస్టల్ నుంచి ఇంటికి పోతే ఎంత సంతోషం పిల్లవాడికి. కనుక ఆయనకు పాలు చూపిస్తే క్షమింపబడతాయట. కనుకనే సంకష్టహర చతుర్థి రోజున చంద్రునికి పాలతోని తర్పణం. కోజాగారి పున్నమ నాడు ఎండ చూస్తాం చంద్రుని, పాలల్లో చంద్రుని చూస్తే సంతోషం. అంటే ఆయనకేమో పాలు, ఈయనకేమో నమస్కారంతో రెండు కూడా ఇద్దరిని మెప్పించవచ్చు. రసాక్షి వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు సాక్షులు? వీళ్ళిద్దరైనా. గాలి కూడా సాక్షి మనం చేసే పనికి, భూమి కూడా సాక్షి మనం చేసే పనికి, నీరు కూడా సాక్షి. ఇవన్నిటికీ పూతాత్మ. ప్రతి వాళ్ళకు లోపలే ఉంది ఆత్మ, లేదా? మరి ఎవరితోనే కలుస్తుంది ఆత్మ అంటే? పరమాత్మ. భూతాత్మ పరమాత్మ చ. అప్పుడప్పుడు అంటాం, నేను ఎవ్వడు చెప్పినా వినగాని, ఏది నీ గుండె మీద నువ్వు చెయ్యి వేసుకొని ఆత్మసాక్షిగా చెప్పు, ఈ పని చేయలేదని చెప్పు అంటాడు. ఇగో జరిగింది జరిగింది, గుండెందుకు చెయ్యేందుకు ఆత్మెందుకు కానీ చేసిన. ఆత్మసాక్షి ఎక్కడో పెట్టలేదండి సాక్షులను భగవంతుడు. నీలో ఒక ఆత్మ కూడా పెట్టినాడు, దాన్ని నువ్వు సాక్షిభూతంగా నువ్వు చెప్పు, నేను నమ్ముతాను. అందుకోసమై క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. క్షేత్రం గొప్పదా, క్షేత్రజ్ఞుడు గొప్పడా? క్షేత్రజ్ఞ విభాగ యోగము అని మనకు గీతాశాస్త్రంలో చెప్తారు. క్షేత్రం ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు, క్షేత్రాన్ని చూసి ఎవడు భయపడండి, నిర్భయంగా తిరుగుతాడు. కానీ ఆ క్షేత్రంలో కాసిన కాయలో పువ్వులో తెంపేటప్పుడు క్షేత్రజ్ఞుడు అక్కడ ఉన్నాడనుకోండి, అయ్యా ఒక పండు కావాలి, పండిచ్చేది వాడిని కాసినాయి పండ్లు, కాసింది ఎవరికి? చెట్లకు. మరి చెట్లకెట్లా కాసినాయి? భూమిలోంచి పుట్టిన చెట్టుకు కాసినాయి. మరి గీనెని అడుగుడు ఎందుకు మధ్యలో? టక్కన పోయి అక్కడ ఆ క్షేత్రం ఆయనది, ఆయన్ని అడగంది క్షేత్రజ్ఞం. మరి ఎట్లా అడగాలి ఆయనను అంటే? ఆయన ఎవరట? రక్షకుడు. మరి ఆయన పేరు మీద ఎట్లయింది అది? ఎవరు చేశారు అది? ఎవడో ఇంకో క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రజ్ఞుడికి చేశాడు. ఎట్లా చేశాడు అది? అక్షరమేవచ. భగవంతుడు కూడా అక్షరానాం అకారోస్మి అని చెప్తాడు గీతాశాస్త్రం. ఆయనది అక్షరస్వరూపమైన ఒక దివ్యమైన అవతారమట. ఎవరు ఏ భాషలో ఏ అక్షరాలు రాసుకున్నా భగవంతుని యొక్క తత్వము, భాష వేరైనా తత్వము భావము ఒకటే ఉంది గనక ఈ పుస్తకం కాలు తాగితే ఏం చేయాలి? మొక్కాలి. అండి ఏమున్నదండి మొక్కటానికి? అక్షరాలు. అది అక్షరావతారం ఈ పుస్తకం పేరు. రామాయణమే కావచ్చు, భాగవతమే కానీ ఏ గ్రంథమే కానీ అక్షరావతారంగా ఉన్నాడు కనుక స్వామి అక్షరమేవచ. అక్షరాలంటే పుస్తకాల్లో ఉంటేనే సరిపోయింది. మరి మనం పలికేం మాటలన్నీ కూడా అక్షరాలే కదా మనం పలికేటి. ఆశీర్వచనం చేసే అక్షరాలు వేరే, దూషణ చేసే అక్షరాలు వేరే, తిట్టే అక్షరాలు వేరే, శాపం పెట్టేటి వేరే. ఉన్నాయి అక్షరాలు, ఉన్నాయి. దేని పక్క ఏది పెడితే దీవెన అవుతుంది, దేని పక్కన ఏది పెడితే శాపన అవుతుంది. పెట్టుకునే బాధ్యత మనది. అన్ని అక్షరాలే, కానీ దాన్ని ఏ అక్షరం పక్కకు ఏది పెట్టి పలికితే
మరి అక్షరానికి ఏం తోడు కావాలంటే భావము తోడు కావాలి. నీ లోపల ఉండే భావం గొప్పది కావాలి. అక్షరాలు ఇవే. అమ్మగారు బాగున్నారా, ఇవే అక్షరాలు. అయ్యా ఎంత ప్రేమ మీకు, బాగున్నారా అన్నారు నన్ను, బాగున్నామండి. అమ్మగారు బాగున్నావు, ఇంకెందుకున్నావు అన్నట్టుగా మాట్లాడినవాడికి వంకర పెట్టి. అక్షరాలు అవే, కానీ భావం పేరైపోయింది. మరి భగవంతునికి కావలసింది అతడు అక్షరావతార స్వరూపుడే, కానీ దానికి నీ భావం కలుపు, పిలువు. ఏ అక్షరం పక్కకు ఏ అక్షరం పెట్టి పలకాలనో పలుకు. అందుకోసమై అక్షరస్వరూపుడైన పరమాత్మకు ఆయన అక్షర రూపంలోనే బోధించాడు అర్జునుడికి గీతా శాస్త్రం. విన్నాడు, ఆచరించాడా ఆచరించలేదా అంటే ఆచరించడం ఒకటే. నాకు ఇవన్నీ చెప్తే నాకు ఆచరించే శక్తి లేదు, కానీ నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఇంకేం కావాలి. అయ్యా నాకు ఇవన్నీ ఏమీ తెలియవు కానీ నువ్వేం చెప్తే అది చేస్తానుడు, చేసిండు. మరి నిమిత్త మాత్రం భవ సవ్య సాచి, చేసినాక కూడా నేను చేసినా అని ఆయన లేదు, నేనే నడిపినాను రథం అని ఈయన లేదు. నీ పేరేమయ్యా అంటే నా పేరు గుడాకేశ్వరు అని చెప్పిండు. గుడాకేశ్వరు అంటే చెప్పింది చేసేవాడు. మరి నీ పేరేమయ్యా? నా పేరు పార్థసారథి. ఆయనకు సారథిని నేను, అంతే. ఎవరి పేరు ముందర పెట్టుకోరు. ఒకవేళ మనమే ఆ పనులు చేస్తే ఏం చేస్తాం? కొంచెం నెంబరు మీదికి పోని నా పేరు మొదలరాని, మీదికి పోయితే ఏమి కిందికి పోయితే ఏం పేరు, మంచి పేరు కావాలి. అందుకోసమే ఓ పండితుడి దగ్గరికి వెళ్ళి ఓ పండితుడు అడిగాడు, అయ్యా బొట్లు రకరకాలు పెట్టుకుంటున్నారు, మరి గిట్ల పెడితే మంచిదా గిట్ల పెడితే మంచిదా అన్నాడు. ఈ రెండు మంచివి కావు, గిట్ల పెడితే మంచిది అన్నాడు. ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా గిట్ల పెట్టాలి, అంతే. అందుకోసమే ఈ పెట్టేవాడు వాడు, స్వీకరించేవాళ్ళ మనం. భగవంతుడు ఏది చెప్పిండో శాస్త్రాలలో, పురాణాలలో, వేదాలలో, ఉపన్యాసాలలో మనకు అవకాశం ఉన్న మేరకు దాన్ని పాటించుకుంటూ ఎలా ఉండాలంటే, మనం తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా చూసేవాడు మాత్రం తలుపులు పెట్టి పరదాలు వేసి గోడలు పెట్టి మెత్తి చెప్పినా చూసేవాడు మాత్రం చూస్తూనే ఉంటాడు. కనుక జాగ్రత్త. తస్మాత్ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. కొంత దూరం సహస్రనామంలో వచ్చాం. ఎక్కడ దాకా వచ్చామంటే పదకొండు నామాలు. అంటే మనకు 1011 పోతే ఎన్ని ఉన్నాయి? ఇంకా 981 నామాలే గంతే. అంటే అట్లా అనుకోకపోతే బేదారైపోతాం అందరం. అందుకోసం ఎంతవరకు వీలైతే భగవంతుని యొక్క నామాన్ని అంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని విజ్ఞాపన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాళీ. కాలే వర్షతు వాసవः. శ్రీరంగనాథోదయిత శ్రీరంగశ్రీశ్య వర్ధతాం. రాజాతిరాజ రామచంద్ర మహారాజ్ కీ.